హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్ స్వామి. ఆటోకాడ్ ట్యూటోరియల్స్ చేస్తున్నాను. ఈరోజు ఏం చెప్పబోతున్నాను అంటే లేఅవుట్ గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ చూసారు కదా, ఆటోకాడ్లో ఇక్కడ లేఅవుట్స్ అని ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. ఏం కాదు, జస్ట్ దీని గురించి చాలా చిన్నగా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ చూసారు కదా, లేఅవుట్స్ అని కొత్తగా వచ్చింది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ పోర్ట్ రెక్టాంగులర్ అని ఉంది కదా, వ్యూ పోర్ట్ అంటే ఇక్కడ ఏ పోర్ట్ కావాలో ఆ పోర్ట్ మనం డ్రా చేసుకోవచ్చు. రెక్టాంగులర్ కావాలి రెక్టాంగులర్, పాలిలైన్ కావాలి పాలిలైన్, ఆల్యూట్స్ కావాలి ఏది కావాలో అది, ఆల్యూట్స్ కావాలి. రెక్టాంగులర్ అంటే ఏం కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని లెఫ్ట్ క్లిక్ ఇస్తూ ఇలా ఎంత కావాలి అంత డ్రా చేసుకుంటే ఓకే వచ్చింది. సరే, దీన్ని డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ చేస్తున్నాను. పాలిగాన్ అంటే ఏం కాదు, ఒక పాలిగాన్ టైప్ వస్తుంది షేప్. సపోజ్ ఇక్కడ దాకానే నాకు కావాలి, ఇక్కడ నుంచి మళ్ళీ టైటిల్ బాక్స్ రావాలి అని అనుకుంటే ఓకే. ఆ గ్యాప్లో చూసారా, ఆ గ్యాప్లో వచ్చింది. ఇక్కడికి ఫ్లోట్ అవ్వలేదు. ఒకవేళ చూడండి, దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే లోపలికి వెళ్తుంది. చూడండి, అక్కడ ఆ ఏరియాలో కనబట్టలేదు. చూడండి, హైడ్ అయిపోయింది. ఈ ఏరియాలో హైడ్ అయిపోయింది. ఈ ఏరియాలో హైడ్ అవుతుంది. అలా మనకి టైటిల్ బ్లాక్ అవుతుంది. టైటిల్ బ్లాక్కి ఎక్కడికి అలా స్పేస్ వదిలిపోవచ్చు. ఇది ఓకే, ఇది మేజర్ థింగ్. ఇలా రావగానే చూపించేది. ఓకే, డిలీట్ చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్పమనంటే న్యూ ఎన్ని లేఅవుట్లు కలితే అన్ని లేఅవుట్లు తీసుకొచ్చు. న్యూ లేఅవుట్ ఇంకోటి తీసుకోవాలంటే ఇదిగో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకో లేఅవుట్ వస్తుంది. చూడండి, ఆల్రెడీ 2 లేఅవుట్లు ఉన్నాయి, ఇంకో లేఅవుట్ క్రియేట్ అవ్వట్లేదు. ఇది పేజీ సెటప్. దీంట్లో ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటారు. మాడిఫై చేయాలి, పేజ్ సెటప్ని మాడిఫై చేయాలి. ఇది ప్రింట్ ఇచ్చే ముందు ఎలా వస్తుందో అలా యాజ్డీస్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ పేపర్ సైజెస్ తెలుసు కదా. పేపర్ సైజెస్ A4, A3, A4 పెట్టుకున్నాను. ఇక్కడ కస్టమైజేషన్ 1:1 అంటే ఫిట్ పేపర్ పెట్టుకోవచ్చు, లేదంటే కస్టమైజేషన్ లేఅవుట్ ఎక్స్ప్లెయిన్ వీటి గురించి మీకు చేస్తూ చూపిస్తాను. అది ఎలా పెడితే ఎలా వస్తుంది ఏంటని. ఇక్కడ ఇలా పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్ అని ఇలా కాలితే ఎలా వస్తుంది. పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్ అని తెలుసు కదా, ప్రింట్ అలా ఇచ్చుకోవాలని. ఓకే, ఆల్రెడీ లేఅవుట్లో చూసాం కాబట్టి ఒకసారి విండో డిస్ప్లే అని వద్దాం. డిస్ప్లే అంటే 52 పేపర్ సైజ్ ఓకే చెప్పాను, క్లోజ్ చెప్పాను. ఓకే, ఎలా వస్తుందో చూడండి ఒకసారి. కరెక్ట్గా ఫిట్ అయింది చూడండి, ఎలా వచ్చింది. ఒకవేళ దీనికి ఒక సెకండ్ దానికి లేయర్ సెటప్ చేద్దాం. ఒకసారి లేయర్ సెటప్ చేద్దాం. ఈ సెటప్ చేశాను, లేఅవుట్ 2కి మాడిఫై చేస్తున్నాను. లేఅవుట్ అని ఉంది కదా, ఎక్స్టెండ్ అని పెట్టాను. ఓకే చెప్తున్నాను, క్లోజ్ చెప్పాను. ప్రతి దానికి డిఫరెన్స్ చూసుకోండి. ఇది అలాగ వచ్చింది, చూసారు కదా. ఓకే, నెక్స్ట్ పేజ్ సెటప్ మాడిఫై. ఇంకేం చూడలేదు మనం, విండో చూడదా, విండో చూపిస్తా. ఇక్కడ చేస్తుందండి, పేపర్ సైజ్ షుడ్ బి కరెంట్ సైజ్. ఓకే, విండో సైజ్లో లేదండి. ఓకే, పేజీ సెటప్ మాడిఫై ఎక్స్టెండ్ డిస్ప్లే చేస్తున్నా. ఒకసారి ఎలా వస్తుందో చూద్దాం. క్లోజ్ డిస్ప్లే చూసారు ఎలా వచ్చింది. డిలీట్ పేజ్ సెటప్ మాడిఫై విండో. ఎలా చేంజెస్ కావాలి, చేంజెస్ ఎలా కావాలి అలా ఎక్స్టెండ్. లేయర్ 2 ఎలా కావాలి అలా వస్తుంది. మనం చేంజెస్ చేసుకోవడం బట్టి ఉంటుంది. నేమ్ లాక్డ్ బేసిక్. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే అప్పుడు లోపలికి వస్తుంది. డయాగ్రామ్ జూమ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు.
ఎలా కావాలంటే అలా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో మీరు చేంజెస్ చేయాలి. ఏదైనా చేంజెస్ చేయాలంటే లేయర్స్లో చేంజెస్ చేయాలి. కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇది చూడండి, వీపీసీ అని వచ్చి వీపీ ఇన్లెట్ ఎలా వచ్చింది కదా. ఇప్పుడు డైమెన్షన్ కలర్ మార్చాలనుకుంటున్నాను. వైట్ పేపర్లో సరిగ్గా కనపడట్లేదు, బ్లాక్ పెట్టాలనుకుంటున్నాను. బ్లాక్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేసాం కదా అని చెప్పి ఈ మోడల్లో మాడిఫై అవ్వదు. చూడండి ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇందాక లాస్ట్ వీడియోలో ఎలా ఇచ్చామో అలాగే ఉంటుంది. ఇక్కడ కలర్స్ చూసారు కదా, ఈ కలర్ ఉంది, ఆ కలర్, ఈ కలర్కి ఆ కలర్ చేంజెస్ చూసారు కదా, లేఅవుట్ చూసారు కదా. ఇక్కడ ఎంత వెళ్తే అలా మార్చుకోవచ్చు, కానీ మోడల్లో మాత్రం ఎటువంటి చేంజెస్ ఉండదు. కానీ ఇక్కడ మారిస్తేనే ఈ విపిఎన్ కలర్స్ అని ఉన్నాయి చూడండి, వీటిలో మారిస్తే మాత్రమే, వీపీ కలర్స్లో మారిస్తే మాత్రమే చేంజ్ అవుతాయి. మీకు మోడల్లో చేంజ్ అవ్వవు. ఇంకా బ్లూ ఇచ్చాను, ఓకే చెప్పు. చూసారా బ్లూలో మారినాయి. అలా మంచి కలర్ కూడా ఇది ఇలా ఇక్కడ మార్చుకోవచ్చు. వీటిలో మార్చుకోవాలంటే వీటిలో లైన్ టైప్స్ మొత్తం అన్నీ మార్చుకోవచ్చు. అలాగా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, నేను డీటెయిల్డ్ వ్యూ గురించి ఒకసారి చూపిస్తాను. ఒకసారి బయట క్లిక్ చేసి ఒక సర్కిల్ తీసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా డ్రా చేయండి. ఇలా సర్కిల్ డ్రా చేశారు కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి లేఅవుట్లోకి వెళ్ళి డీటెయిలింగ్ వ్యూ గురించి చెప్తున్నాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడెక్కడ తొక్కిన ఇలా సర్కిల్ తీసుకోండి. ఓకే, ఇక్కడ క్లిక్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం డీటెయిలింగ్ వ్యూ చేసుకోవాలనుకుంటున్నాం. అంటే డీటెయిల్గా ఎలా ఉందో చేయాలనుకుంటున్నాం. ఆబ్జెక్ట్ చేసుకుని ఇలా 2 సర్కిల్స్ గీసుకుని ఇలా గీసుకుని చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఇది డీటెయిలింగ్ వ్యూ. ఇదే ఇక్కడ సరిగ్గా కనపట్లేదని వేరే దాంట్లో చేశాను చూడండి. ఇది ఎలా డీటెయిలింగ్ వ్యూ చేసుకుంటాం. ఓకే, చూసారు కదా, ఇదిగో డీటెయిలింగ్ వ్యూ అంటే ఇది ఎలా. ఇక్కడ ఏదైతే చూపించాలనుకుంటున్నామో అదే పెద్ద సర్కిల్ చూపించడం, ఇలా డీటెయిలింగ్ వ్యూ చేసుకుంటాం. 2 సర్కిల్స్ని ముందే ఇలా గీసేసుకొని ఇలా ఎక్కడ కావాలితే అక్కడ ఇలా గీసుకుని దాన్ని అలా అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ దీంట్లో డబుల్ క్లిక్ చేసి దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది. లేఅవుట్లో ఇలా డీటెయిలింగ్ వ్యూ చేసుకుంటాం. ఏం చెప్పాను ఈరోజు, న్యూ పేజ్ సెటప్, ఆబ్జెక్ట్స్ గురించి చెప్పాను. ఇంకా ఎడిట్ ఇవన్నీ నార్మల్ టూల్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇవి చేసుకుంటే చూడండి, దీంట్లో వీపీఎన్ అని దాంట్లో కలర్స్ మారితే మాత్రమే ఈ లేఅవుట్లో మారుస్తాయి. ఈ లేఅవుట్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే ఇలా 1 2 3 లేఅవుట్స్. ఇప్పుడు సపోజ్ నాకు ఎవరికైనా మీకు డయాగ్రామ్ ఇది పింక్ కలర్లో ఇవ్వాలి, మళ్ళీ వేరే అతనికి ఇది బ్లూ కలర్లో ఇవ్వాలి, మళ్ళీ వేరే అతనికి ఇంకో గ్రీన్ కలర్లో ఇవ్వాలి. ఎంటర్ దాన్ని ఏమన్నారు కదా, లేఅవుట్. ఓకే, ఎంటర్ చెప్పాను. ఇలా అలా ఇవ్వాలి అంటే అంత మాట మీరు చేంజ్ చేయలేరు కదా. అందుకని ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ప్రింట్ ఇవ్వాలి. ఇవి సేవ్ చేసుకుంటే ఈ లేఅవుట్ అని సేవ్ చేసుకుంటే ఇప్పుడు సేవ్ చేసుకుని మళ్ళీ 10 రోజుల తర్వాత చేయాలంటే మళ్ళీ అదే ప్రాసెస్ చేయాలి. కాబట్టి అంత ఇబ్బంది పడకుండా ఒకసారి చేసేసుకుని పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలప్పుడు అదే మోడల్ని ప్రింట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేఅవుట్కి పేరు కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, రీనేమ్ మనం చూసారు, రీనేమ్ అని ఉంది ఇక్కడ. ఏదో పేరు ఇచ్చారు, ఎంటర్ చేశారు. డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఉంది. వేరే పేరు ఏదైనా ఇచ్చుకోండి. ఓకే, అంతే, దట్స్ ఇట్.